హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ వీడియో క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న ది లాస్ట్ చైల్డ్ బై ముల్క్రాజ్ ఆనంద్ స్టోరీని మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. ఓకే, యాజ్ యూజువల్ we start the class with about the author. Let's start the video class. Was a famous Indian writer in English. He was born on 12th December 1905 in Peshawar. Peshawar is in Pakistan right now. He is well known for writing about the lives, struggles, problems of ordinary people. So mostly he focus in his writing struggles and problems of ordinary people. His famous novels include Untouchable, very popular, Coolie, and Two Leaves and a Bud. He was one of the important pioneers of Indian writing in English and died in 2004. So R.K. Narayan, Village, Mulkraj Anand is very famous Indian English writer. State summary. Mulkraj Anand's The Last Child is a touching story about childhood innocence and a deep love between a child and his parents. So ఈ ముల్క్రాజ్ ఆనంద్ లాస్ట్ చైల్డ్ మీన్స్ తప్పిపోయిన పిల్లడు. సో ఇట్ ఈస్ ఏ హార్ట్ టచింగ్ స్టోరీ. ఎస్పెషల్లీ వీ కెన్ సీ ఇన్ దిస్ స్టోరీ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్, పసితనం తాలూకా అమాయకత్వం, అండ్ డీప్ లవ్ బిట్వీన్ ఏ చైల్డ్ అండ్ హిజ్ పేరెంట్స్. సో పిల్లాడికి వాళ్ళ పేరెంట్స్కి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం అనేది ఈ స్టోరీలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ద స్టోరీ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఏ స్ప్రింగ్ ఫెస్టివల్, అంటే ఒక తిరునాళ్ళ టైంలో ఈ స్టోరీ జరిగిందనమాట. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద ఫెయిర్ ఇన్ ఏ జాయ్ఫుల్ మూడ్. ఫెయిర్ అనగానే ఇట్స్ ఎ ఫెస్టివల్ మూడ్. ఎవ్రీబడి ఎంజాయ్ ఎ లాట్. ఎ లిటిల్ బాయ్ గోస్ టు ద ఫెయిర్ విత్ హిస్ పేరెంట్స్. So a boy goes to the fair with his parents. He is attracted by the colorful sights, toys, sweets, flowers, balloons and other attractions. So fair అన్నాక ఎటు చూసిన రకరకాల టాయ్స్, ఆడుకునే వస్తువులు, స్వీట్స్, తినే వస్తువులు, ఫ్లవర్స్, బలూన్స్. సో ఎవ్రీ కలర్ఫుల్ థింగ్ ఈజ్ అట్రాక్టెడ్ బై ద బాయ్. సో ద బాయ్ అట్రాక్టెడ్ బై ఆల్ దీస్ థింగ్స్. On the way to the fair, the child sees a toy shop. He wants a toy. సో ఈ ఫెయిర్కి వెళ్తున్న దారిలో ఒక టాయ్ షాప్, చిన్నపిల్లలు అనగానే బొమ్మలతో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. పిల్లాడికి ఏంటి, ఒక టాయ్ షాప్ కనిపిస్తుంది. హీ వాంట్స్ ఏ టాయ్, ఒక టాయ్ కావాలని కోరుకుంటాడు. బట్ హీ నోస్ దాట్ హిజ్ పేరెంట్స్ మే రిఫ్యూజ్ హిజ్ రిక్వెస్ట్. వాడికి తెలుసు పేరెంట్స్ ఈ టాయ్ కొనమంటే ఇది వద్దు నాన్న అని అంటారని. his parents definitely refuse his request. Therefore he controls his desire and continues walking. సో బొమ్మను చూసి అట్రాక్ట్ అయినా కూడా, పిల్లడు వాళ్ళ పేరెంట్స్ని అడుగుదాం అనుకున్నా కూడా, he controls his desire. He then sees a sweet shop and wishes to have some sweets. పిల్లడి దారిలో ఒక స్వీట్ షాప్ కనిపిస్తుంది, కలర్ఫుల్ స్వీట్స్. ఇట్ అట్రాక్ట్స్ హిమ్. He wants some sweets. He is also attracted by beautiful flower garlands. సో ఫ్లవర్ గార్లెండ్ అంటే దండలు. సో కలర్ఫుల్ ఫ్లవర్స్తో చేసిన గార్లెండ్స్ అనేవి కనిపిస్తాయి. సో గార్లెండ్తో పిల్లడు ఏం చేసుకుంటాడంటే ఏముండదు, కానీ పిల్లడికి అది ఏది నచ్చితే కావాలని కోరుకుంటాడు. సో ఫ్లవర్ గార్లెండ్ అండ్ కలర్ఫుల్ బలూన్స్. ఓకే, బెలూన్స్ ఉంటాయి. బలూన్స్ కనిపించినా కూడా పిల్లడేంటి, ఆ కలర్ఫుల్ బలూన్స్ కావాలని కోరుకుంటాడు. ఈచ్ టైమ్ హీ వాంట్స్ సంథింగ్, హీ ఎక్స్పెక్ట్స్ హిజ్ పేరెంట్స్ టు రిఫ్యూజ్ అండ్ క్వైట్లీ మూవ్స్ ఆన్. సో ఈ స్వీట్స్ కనిపించినప్పుడు, ఈ ఫ్లవర్ గార్లెండ్స్ ఈ సంతలో, అది ఫెయిర్లో కనిపించినప్పుడు, అండ్ కలర్ఫుల్ బెలూన్స్ కనిపించినప్పుడు, వీటన్నిటికీ పిల్లడేంటి, అట్రాక్ట్ అవుతాడు. బట్ హీ ఎక్స్పెక్ట్స్ హిజ్ పేరెంట్స్ టు రిఫ్యూజ్. ఈ పిల్లడు ఏమనుకుంటాడు, నేను అడిగినా మా పేరెంట్స్ కొనరు అని రిఫ్యూజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాడు. క్వైట్లీ మూవ్స్ ఆన్. సో అలాగా మౌనంగా వాళ్ళ పేరెంట్స్ని అనుసరిస్తూ నడుస్తుంటాడు. When they enter the fair,
సో ఇప్పుడు ఈ జరిగిందంతా ఏంటి, ఫెయిరీ కొంచెం దూరంలో అంటే నెమ్మదిగా జనాలు ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. వెన్ దే ఎంటర్ ద ఫెయిర్ ద బాయ్ బికమ్స్ వెరీ ఎక్సైటెడ్, హీ ఎంజాయ్స్ ది సైట్స్ అండ్ సౌండ్స్ అరౌండ్ హిమ్. సో ఇక్కడ మనకి స్నేక్ చార్మర్ అని ఇలా రకరకాలు చెప్తాడు మనకి స్టోరీలో. ఇవన్నీ పిల్లడికి ఏంటి, చాలా ఎక్సైట్ అవుతాడు, చాలా సరదా పొందుతాడు, అమితానందాన్ని పొందుతాడు. హీ ఎంజాయ్స్ ది sights and sounds around him. He sees a roundabout and wants to ride on it. సో ఇలాగా చుట్టూ ఇలాగా ఉండి మధ్యలో ఉండి తిరుగుతుంటారు పిల్లలు, ఇక్కడ అలా కూర్చుంటారుగా. ఈ రౌండ్ అబౌట్ అక్కడ ఆ ఫెయిర్లో కనిపిస్తుంది. హీ వాంట్స్ టు రైడ్ ఆన్ ఇట్. ఈ పిల్లడికి అది ఎక్కాలని కోరిక. బట్ సడన్లీ హీ రియలైజెస్ దాట్ హిజ్ పేరెంట్స్ ఆర్ నో లాంగర్ బిసైడ్ హిమ్. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఎలా అయినా ఈసారి అడిగేద్దాం, నాకు కావాలి, నేను ఈ రైడ్ చేస్తాను అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ నో లాంగర్ బిసైడ్ హిమ్. ఈ సంతలో అటు ఇటు చూడగానే వాళ్ళ పేరెంట్స్ తన పక్కన ఉండకుండా ఉంటారన్నమాట. హీ బికమ్స్ ఫ్రైటెండ్ అండ్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ దెమ్. హీ బికమ్స్ ఫ్రైటెండ్, ఒకసారిగా తుల్లిపడి భయపడ్డాడు. అండ్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఈ సంతలో, ఈ ఫెయిర్లోని, ఈ తిరునాళ్ళలో ఈ పిల్లడి పేరెంట్స్ని వెతకడం మొదలు పెడతాడు. హీ రన్స్ అరౌండ్ crying, mother, father. His happiness and excitement disappear completely. So he runs and around crying. ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతుంటాడు. ఏమని అంటుంటాడు, మదర్, ఫాదర్. ఈజ్ క్రయింగ్ ఓన్లీ 2 words, మదర్ అండ్ ఫాదర్. హిజ్ హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ డిసపియర్స్ కంప్లీట్లీ. సో మదర్ ఫాదర్ కనిపించిపోయేసరికి అప్పటి వరకు వాడి కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ ఆఫ్ ద ఫెయిర్ ఈజ్ కంప్లీట్లీ డిసపియర్. సో ఒక్కసారిగా పిల్లడికి ఏమైంది, ఒక్కసారిగా వాడి మొహం నుంచి ఈ ఆనందం, ఎక్సైట్మెంట్ ఆఫ్ ది ఫెయిర్ అనేది కంప్లీట్గా డిసపియర్ అయింది. సో పిల్లడు పేరెంట్స్ వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. A kind stranger notices the crying child and tries to comfort him. సో ఈ తిరునాళ్ళలో ఒక పేరెంట్, ఒక కైండ్ స్ట్రేంజర్, ఎవరో ఒక అపరిచిత వ్యక్తి ఈ పిల్లల్ని, ఏడుస్తున్న పిల్లని గుర్తించి దగ్గర తీసుకుంటాడు. హీ ఆఫర్స్ ద బాయ్ ఏ రైడ్ ఆన్ ద రౌండ్ అబౌట్. సో ఫస్ట్ ఆ పిల్లల్ని, ముందు ఏడుస్తున్న పిల్లల్ని ఏదో చెప్పి ఊరుకోబెడితే దెన్ ఈ కెన్ నో అబౌట్ ద పేరెంట్స్ డీటెయిల్స్. సో హీ ఆఫర్స్ ద బాయ్ ఏ రైడ్ ఆన్ రౌండ్ అబౌట్. సో నన్ను ఈ రౌండ్ అబౌట్ ఎక్కుతావా నీకు అని ఏడుపు తగ్గించడానికి ఆ స్ట్రేంజర్ అడుగుతాడు. హీ ఆల్సో ఆఫర్స్ హిమ్ బలూన్స్, ఫ్లవర్స్, స్వీట్స్. ఆ కొత్త వ్యక్తి, ఆ స్ట్రేంజర్ ఏం చేస్తాడు, ఈ పిల్లల్ని ఎత్తుకొని రౌండ్ అబౌట్ ఎక్కుతావా, ఈ బలూన్స్ కొనడానికి కావాలా, ఫ్లవర్స్ ఇస్తానికి కావాలా, స్వీట్స్ కావాలా అని అడుగుతాడు. మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే when the boy with his parents, he asked his parents everything, balloons, flowers, sweets, roundabout, but that he expected his parents denied. But what happened right now, the stranger offered him all what the boy previously wished. Surprisingly the child refuses everything. అదేంటో పిల్లడు ఒకసారిగా ఈ బెలూన్స్ వద్దు, ఫ్లవర్స్ వద్దు, స్వీట్స్ వద్దని రెఫ్యూజ్ చేస్తున్నాడు. ద వెరీ థింగ్స్ దట్ అట్రాక్టెడ్ హిమ్ ఎర్లియర్ హ్యావ్ నౌ బికమ్ మీనింగ్లెస్. ఇదే వస్తువులు, బెలూన్స్, ఫ్లవర్స్, స్వీట్స్, రౌండ్ అబౌట్, ఇవన్నీ వెన్ హీ వాజ్ విత్ హిజ్ పేరెంట్స్, ఆల్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ he wished them all, but now they are all become meaningless. అసలు ఇప్పుడు ఆ పిల్లడికి అవసరం లేదు. ఓన్లీ హీ వాంట్స్ హిజ్ మదర్, హీ వాంట్స్ హిజ్ ఫాదర్. సో దట్ బాయ్ రిపీటెడ్లీ క్రైస్, ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి. ఓన్లీ ద 2 words he uttered. The story shows that children may be attracted to material things. Material things means the balloons, మన కళ్ళ ముందు కనిపించే ఫిజికల్ థింగ్స్, అంటే భౌతికంగా కనిపించే వస్తువులు, మీన్స్ బలూన్స్, స్వీట్స్, రౌండ్ అబౌట్, ఇవన్నీ కావాలని కోరుకున్నాడు. బట్ ద లవ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎప్పుడు కావాలనుకున్నాడు, దట్ చైల్డ్ ఈజ్ వెన్ ఈజ్ విత్ పేరెంట్స్. So when he's with his parents, he wished all these material things. Once he lost his parents, they are meaningless. But the love and protection of their parents are much more important. The moment the child is separated from his parents,
ఈ తిరునాళ్ళలో పిల్లడు ఎప్పుడైతే పేరెంట్స్ని సెపరేట్ అయిపోయాడో ఈ అండర్స్టాండ్స్ దేర్ ట్రూ వాల్యూ. సో వెన్ ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ అన్లెస్ వీ లూజ్ ఇట్. మనం మన దగ్గర ఉన్న వస్తువుని కోల్పోతేనే కానీ మనకి దాని తాలూకా విలువ అనేది తెలియదు. సో అలానే ఇక్కడ ఈ అండర్స్టాండ్స్ దైర్ ట్రూ వాల్యూ. ఆ పిల్లడికి తల్లిదండ్రుల తాలూకా విలువ తెలుసు. తల్లిదండ్రులు ఉన్నంతసేపే ఈ మెటీరియల్ థింగ్స్ తనకి కావాలని అనిపించింది. వన్స్ ఈ లాస్ట్ హిజ్ పేరెంట్స్ దే ఆర్ ఆల్ కంప్లీట్లీ మీనింగ్లెస్. ద స్టోరీ బ్యూటిఫుల్లీ ప్రెజెంట్స్ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్, పేరెంటల్ లవ్, ఫియర్ అండ్ ఎమోషనల్లీ సెక్యూరిటీ. సో ఈ స్టోరీ చాలా చక్కగా చిన్నపిల్లడి తాలూకు ఇన్నోసెన్స్ని, పేరెంటల్ లవ్ని, ఫియర్ని, ఎమోషనల్లీ సెక్యూరిటీ అంటే ఎమోషనల్లీ అంటే పేరెంట్స్ దగ్గరే తనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది అనేది క్లియర్గా మనకి ఈ లెసన్లో ముల్క్ రాజ్ ఆనంద్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే పాజ్లో పెట్టుకొని ఈ సమరీని మీరు జాగ్రత్తగా ఎగ్జామ్లో రాయండి. సమరీ రాసిన ప్రతిసారి కూడా కొన్ని పాయింట్స్ అనేవి ఆధార్ గురించి రాసి అప్పుడు మీరు ఈ సమరీని మీరు ఎగ్జామ్లో రాయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ 10 out of 10 for this question. And finally, I ask you, all of you, please like my video and subscribe my channel and share my video link to your students group so that the students like you will definitely get most of my video benefits. Thank you students.